మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ శెట్టి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జేఈ మెయిన్స్ 2026 రిజల్ట్స్ విడుదల చేశారు. బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్. చాలామంది స్టూడెంట్స్కి మంచి ర్యాంక్స్, మంచి పర్సంటేజ్, మంచి ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ని బట్టే మనకు సీట్ వస్తుందా రాదా, కంప్యూటర్ సైన్స్ టాప్ ఎన్ఐటీలో సీట్ వస్తుందా రాదా అని చెప్పవచ్చు అనమాట. సో ర్యాంక్స్ రిలీజ్ చేశారు చాలామందికి, బిగ్ కంగ్రాచులేషన్స్. అయితే కొద్దిమంది స్టూడెంట్స్కి తక్కువ వచ్చింది, డిసప్పాయింట్ అవ్వకండి, నెక్స్ట్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. సో వీడియో విషయానికి వస్తే రిజల్ట్ వచ్చింది, సో స్లో ఉంది, ఓకే, చాలామందికి ఓపెన్ కావట్లేదు. సో టెన్షన్ పడకండి, కొద్ది టైం పడుతుంది. మొత్తం అది ఫుల్ క్రౌడ్ వచ్చి ఉంటుంది కదా, అందరూ ఓపెన్ చేస్తుంటారు కాబట్టి టెన్షన్ తీసుకోకండి. సో ఎలా తీసుకోవాలి, ఎలా ఓపెన్ చేయాలో నేను చెప్తాను క్లియర్గా. ఆయనకి క్వాలిఫైడ్ పర్సంటేజ్ చెప్తాను మీకు క్లియర్గా, ఓకే. నా స్టూడెంట్సే డీటెయిల్స్తో క్వాలిఫైడ్ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ ది క్లియర్గా చెప్తాను. అడ్వాన్స్డ్కి సెలెక్షన్కి ఎంత పర్సంటేజ్ వస్తే క్వాలిఫై, కట్ ఆఫ్ పర్సంటేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా మీకు చూపిస్తాను అనమాట. సో మీకు రిజల్ట్ వచ్చేసరికి ఎలా చూడాలి అని అంటే సింపుల్గా జేఈ మెయిన్స్ అని వెబ్సైట్ jemain.nta.nic.in దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. కొంచెం స్లో ఉంది, ఎందుకంటే మొత్తం అందరూ ఓపెన్ చేస్తారు కదా దేశం మొత్తం మీద. సో మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో అంటే ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని ఇక్కడ ఇచ్చారు చూడండి. డిక్లరేషన్ ఆఫ్ ది రిజల్ట్స్ ఎన్టీఎస్ కోర్స్ ఫర్ ది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పేపర్ 1 బీఈ బీటెక్ అని ఇచ్చారు క్లియర్గా. సో మీకు ఎక్కడ చూసుకోవాలంటే దీన్ని క్లిక్ చేసిన, ఇది కొంచెం స్లో ఉంది, ఓపెన్ కావట్లేదు అంత ఈజీగా, ఓకే, ఇది ఓపెన్ కావట్లేదు. సో మీరు ఎక్కడ చూడాలి అని అంటే ఇక్కడ చూడండి, స్కోర్ కార్డ్ ఫర్ జేఈ మెయిన్స్ సెషన్ 2 పేపర్ 1 బీఈ బీటెక్, ఓకే, జేఈ స్కోర్ కార్డ్, ఓకేనా, స్కోర్ కార్డ్ జేఈ మెయిన్స్, ఓకే. ఇది ఇక్కడ క్లిక్ చేయండి, ఓపెన్ అయితే ఓకే, లేదు అంటే మీకు చెప్తాను క్లియర్గా ఎలా వచ్చింది అంటే ఇలా వస్తుంది మీకు. అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకుంటారు కదా పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి మీరు లాగిన్ కొడితే మీకు స్కోర్ కార్డ్ వస్తుంది. అంటే జనవరి పర్సంటైల్ ఉంటుంది, అందులో ఏప్రిల్ పర్సంటైల్ ఉంటుంది, బెస్ట్ పర్సంటైల్ ఉంటుంది, ర్యాంక్ కూడా ఉంటుంది, కింద క్లియర్గా క్వాలిఫైడ్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ కట్ ఆఫ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను మై డియర్ స్టూడెంట్స్, మంచి పర్సంటైల్ 99 పర్సంటైల్ అబోవ్ వస్తే చాలా చెయ్యగా 100% మీ కంప్యూటర్ సైన్స్ టాప్లో వస్తుందని అనుకోండి, ఓకేనా. ఇంకా తక్కువ పర్సంటైల్ వచ్చి వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి. నెక్స్ట్ ఎగ్జామ్ మీద ఎప్సెట్, మళ్ళీ బిట్సాట్ ఉంటుంది కదా, బిట్సాట్, ఇలా ఎంట్రన్సెస్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయండి. సో మీకు క్వాలిఫైడ్ పర్సంటైల్ వచ్చేసి ఎలా ఉంది అని అంటే క్వాలిఫైయింగ్ పర్సంటైల్ ఫర్ అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్ 2026. దీని మీనింగ్ ఏంటంటే మనం జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఒక 15 లక్షలు 14 లక్షలు రాసి ఉంటారు కదా, అందులోకి 2.5 లక్షలు లేదా 2,60,000 మంది క్వాలిఫై చేస్తారు అడ్వాన్స్డ్కి క్వాలిఫై చేస్తారు. ఈ వీళ్ళకి మాత్రమే మనకు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారనమాట, ఎన్ఐటి ట్రిపుల్-ఐటీకి. ఆ కట్ ఆఫ్ ఎలా ఉంది అని అంటే వెరీ క్లియర్గా చెప్తున్నా చూడండి. ఇక్కడ ఇచ్చారు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎన్టీఎస్ కోర్స్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ 2026 ఫర్ పేపర్ 1 బీఈ బీటెక్, కట్ ఆఫ్ ఫర్ టోటల్ ఎన్టీఎస్ స్కోర్ ఆఫ్ పేపర్ 1 బీఈ బీటెక్ అని ఇచ్చారు. కామన్ ర్యాంక్ లిస్ట్ సిఆర్ఎల్, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అని ఉంది. ఆ పర్సంటేజ్ ఎలా ఉందో చూడండి. సిఆర్ఎల్ అంటే ఓపెన్ స్టూడెంట్, ఓసీ స్టూడెంట్స్కి సిఆర్ఎల్ చూసుకోండి. ఓసీ ఏ రిజర్వేషన్ లేదు సార్, నాకు ఈడబ్ల్యూఎస్ లేదు, ఓబీసీ లేదు, ఎస్సీ ఎస్టీ ఏది లేదంటే వాళ్ళు ఇక్కడ వస్తారనమాట, సిఆర్ఎల్కి వస్తారు, ఓకే. సిఆర్ఎల్ పర్సంటేజ్ కట్ ఆఫ్ ఎంత ఉందంటే 93.4123549, అంటే మనకు 7 డిజిట్స్ వరకు ఇస్తారనమాట. 93.4123549 కట్ ఆఫ్ అనమాట. దీనిపైన వచ్చిన వాళ్ళు, దీనికన్నా బెస్ట్ వచ్చిన వాళ్ళందరూ, ఈ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళందరూ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయొచ్చు. ఆయన ఎన్ఐటి ట్రిపుల్-ఐటీ జిఎఫ్టీ సీట్స్కి ఎలిజిబుల్ అనమాట. జనరల్ ఈడబ్ల్యూఎస్ చూడండి, ఈడబ్ల్యూఎస్ 82.4164528, ఈడబ్ల్యూఎస్ది 82.4164528. నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్, ఓబీసీ నాన్ క్రిమి లేయర్, అంతే. ఓబీసీ నేను క్రిమి లేయర్ని అంటే మీరు జనరల్కి వచ్చేస్తారనమాట. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ది చెప్తున్నా. ఓబీసీ ఎన్సీఎల్ 80.9232583, ఇది కట్ ఆఫ్. ఎస్సీ వాళ్ళకేమో 63.9172792, ఎస్టీ వాళ్ళకేమో 52.0174712, ఓకేనా. పీడబ్ల్యూపీడీకి 0.0023186. ఇవి క్వాలిఫై పర్సంటైల్ అనమాట, అంటే కట్ ఆఫ్ పర్సంటైల్. వీళ్ళు మాత్రమే అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి, వీళ్ళకి మాత్రమే జేఈ మెయిన్స్
ద్వారా అంటే ఎన్ఐటి సీట్స్ కానీ ఐఐటి సీట్స్ కానీ అండ్ జిఎఫ్టి సీట్స్ కానీ వస్తాయి అనమాట. వీళ్ళకి మాత్రమే కట్ ఆఫ్ అనమాట. 15 లక్షల మంది ఉంటారు కదా, అందులోకించి 2.5 లక్షల మందికి ఇచ్చిన పర్సంటైల్ అనమాట. దీనికన్నా తక్కువ వచ్చిన వాళ్ళు క్వాలిఫై కానట్లు అని అర్థం అనమాట. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇంకా క్లియర్గా చాలా మందికి మంచి మంచి ర్యాంక్స్ వచ్చినాయి. కొన్ని సెషన్స్లలో అయితే 180, 185 చెప్పిన వాళ్ళకి 99 పర్సెంటైల్ అబౌవ్ వచ్చేసింది. దాని గురించి వెరీ డీటెయిల్డ్గా నేను మరొక వీడియో చేస్తాను. సో మన ఛానల్ కౌన్సిలింగ్లో మీకు సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఫాలో అవుతుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు వచ్చిన ర్యాంక్ పర్సంటైల్ కూడా కామెంట్ చేయండి. దాన్ని అన్ని చూసి ఒకసారి నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను మీ యొక్క డౌట్స్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్. చాలా మందికి మంచి పర్సంటైల్ వచ్చింది. తక్కువ వచ్చిన వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. ఇది ఒక ఎగ్జామ్ మాత్రమే, ఓకేనా? లైఫ్లో ఒక ఎగ్జామ్ మాత్రమే. నెక్స్ట్ చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు ది బెస్ట్ నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఇవ్వండి. డిసప్పాయింట్ అస్సలు అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్. ఎవరికైనా అన్ఫార్చునేట్లీ తక్కువ పర్సెంటైల్ వస్తాయి, ఓకేనా? అండ్ లాంగ్ టర్మ్ అవన్నీ ఏం ఆలోచించకండి. ఇప్పుడే వెబ్సైట్ని జాగ్రత్తగా రాయండి. అందులో నెక్స్ట్ వెబ్సైట్, బిట్సైట్ వీటిలో ఏది వచ్చినా సరే ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి. వేరే ఆప్షన్ లేదు మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చిన దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, దాని మీద ఫుల్ వర్క్ చేయండి. లైఫ్లో మంచి సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ వెళ్తాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్.